శ్రీమాత్రే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితాంబికాయై నమః. శ్రీ శంకర భగవత్పాద విరచిత సౌందర్యలహరికి తెలుగు స్వేచ్ఛానువాద శ్లోకములు. అందరికీ నమస్తే. నా పేరు అన్నవరం లక్ష్మీ గాయత్రి. ఈ అనువాద శ్లోకమును రచించిన వారు మా మామగారు కీర్తిశేషులు శ్రీ అన్నవరం ఆదిశేషయ్య గారు. సంస్కృత శ్లోకము. శివస్యక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. తెలుగు అనువాద శ్లోకము. అమ్మా ఈశ్వరి మాహేశ్వరి సర్వేశ్వరి అలరి నీవు సతిగాక నీ శక్తియుతుడై అలరెన్ శివుడాజ్యునిగ సర్వారాజ్యునిగ అఖిల లోక కర్త భర్త సంస్కర్తయునై అపవాదుగాదుగదమ్మ నీ జుతి తప్పగ అచేతనుడాతడడుగైన గదల్చననన్ అత్తరి త్రిమూర్త్యార్చిత శక్తియుతవౌ నిను అర్చించి పూజించుట పుణ్యున కబ్బునే. తాత్పర్యము. ఈ సకల చరాచరములకు ఆధారభూతమైనది ఈ శక్తి. ఆమె కరుణ లేనిదే ఈ సృష్టిలోని ధూళి కణమైనా కదలదు. అమ్మా, తల్లి, ఓ జగన్మాత, పరమేశ్వరుడు సర్వారాధ్యునిగా అన్ని లోకములకు కర్తగా సంస్కర్తగా ఆరాధింపబడుచున్నాడు. ఇది అపవాదు కాదు, నిజము. ఎందువలననగా నీవు ఆయన ప్రక్కన సతిగా సర్వశక్తి సమన్వితురాలవై కూడి ఉన్నావు కనుక. నీతో కలిసి లేకపోతే అతడు అచేతనుడు, అడుగైనను కదల్చలేడు. అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి అనే పదానికి ఆదిశేషయ్య గారు రాసిన పదం త్రిమూర్త్యార్చిత శక్తియుత, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చేత పూజింపదగిన నిన్ను స్తుతించుటకు పూర్వజన్మలో పుణ్యం చేయనివాడు ఎలా సమర్థుడవుతాడు? సమర్థుడు కాడు. పురాకృత పుణ్యం వలననే నీ నామములను ఉచ్చరించుటకు నిన్ను ఆరాధించుటకు వీలగుచున్నది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పరిస్థితి ఇది అయినప్పుడు ఇక సామాన్య మానవుల పరిస్థితి ఏమిటి?